హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఇదైతే మొన్న మా మేనగోడలు పెళ్ళయిందని చెప్పాను కదండీ! ఆ వ్లాగ్ అనమాట. ఇది పెళ్లి రోజు పొద్దున్నే పెళ్లి కూతురికి 5గురు పేరంటకాళ్ళని పెడతారు కదండీ! నేను, మా అక్క, పెళ్లి కూతురు మేనత్త, వాళ్ళ పిన్ని, ఇంకా మా ఆయన వాళ్ళ మేనమామ కూతురైతే పేరంటకాలం ఉన్నామండి. ఇక మా అందరికీ ఇట్లా కాళ్ళకైతే పారాణి పెడతారంటండి. ఇది మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇది లేదు. ఇది మా అత్తగారు వాళ్ళ సైడ్ అయితే ఇది ఉంది. ఇట్లా పేరంటాళ్ళని పెట్టే ఆనవాయితీ అయితే. ఈ పేరంటాలకి ఇదంతా అయిపోయిన తర్వాత ఆ పెళ్లి కూతుర్ని తీసుకుని మేము గ్రామదేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అదే చీర, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, పూలు ఇవన్నీ అట్లా సమర్పించుకుని అయితే వస్తామండి. ఇట్లా కొన్ని గుళ్ళు ఉంటాయండి, దగ్గర దగ్గర ఒక 5-6 గుళ్ళ పైనే ఉన్నాయన్నమాట. అట్లా వెళ్ళి అందరం చేయించుకొని వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఈ పేరంటాలతో కలిసి పెళ్లి కూతురు అయితే అన్నం తినాలంటండి. ఇదిగోండి మేము ఎవరైతే పేరంటాలం ఉన్నామో వాళ్ళందరం కూర్చున్నాం అనమాట. ఇక పెళ్లి రోజు కదండి, అంతా హడావిడిగా ఉందన్నమాట. ఇక ఇది అయిపోయిన తర్వాత కాళ్ళగోళ్ళు తీసే కార్యక్రమం అండి. కాళ్ళగోళ్ళు తీసే కార్యక్రమానికి కూడా అందరం ఎవరమైతే ఉన్నామో వాళ్ళందరము వచ్చాము. ఇది కాళ్ళగోళ్ళు తీసేటప్పుడు కూడా అప్పట్లో అయితే పాత చీర కట్టుకునే వాళ్ళైతే ఇప్పుడు కొత్త చీరే కట్టుకుంటున్నారు. ఇది మంగలి ఆయనకి వెళ్తుంది అంటండి, ఎందుకంటే కాళ్ళగోళ్ళు తీస్తారు కదా, అప్పుడు ఆ ప్రాసెస్లో ఇవన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. పా కాళ్ళగోళ్ళు తీసేటప్పుడు కూడా అందరూ పెద్దవాళ్ళందరూ, ఇదిగోండి అత్తయ్య గారు, మావయ్య గారు, తర్వాత వచ్చేసి మా ఆయన వాళ్ళ పెద్ద మేనమామ, మేనత్త, తర్వాత చిన్న మేనమామ, చిన్న మేనత్త, అక్క, బావగారు, మేమందరం అట్లా లైన్గా 1 బై 1 వేసుకుంటూ వచ్చామన్నమాట. ఇది పెళ్లి రోజు మధ్యాహ్నం కాబట్టి చాలా హడావిడి అయిపోయిందండి. ఎందుకంటే ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ రెడీ చేయించడము, ఫంక్షన్ హాల్కి వెళ్ళడము, పెళ్ళి ఇవంతా తతంగం కదండి, అందుకని చెప్పేసి. అయితే ఈ ముందు 2 రోజులు మా వారు లేరండి. 3 రోజులు కూడా పెళ్లి రోజు పొద్దున్నే వచ్చారనమాట. పెళ్లి రోజు ఆయన దిగే ఫస్ట్ ఫోటో ఇదేనండి. ఇంకా తర్వాత మళ్ళీ పెళ్ళికి వచ్చారనమాట అంతే. ఇదిగోండి పొద్దున్నే దిగారు ఆయన అయితే. ఇంకా మేమిద్దరము కూడా తీసుకున్నాము. ఈ కాళ్ళగోళ్ళ తతంగా మా మా పుట్టింటి సైడ్ కూడా సేమ్ ఇట్లాగే ఉంటుందండి. ఇప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంటి సైడ్ కూడా ఇట్లాగే ఉందన్నమాట. అంటే చాలా పద్ధతులు తేడా ఉంటాయి కదండి. ఆంధ్రాలో కూడా చాలా డిస్టిక్లు, కృష్ణా డిస్టిక్ వాళ్ళు ఒకలాగా, గోదావరి డిస్టిక్లో ఒకలాగా అట్లా చేస్తారు. ఇక ఆ తర్వాత ఇట్లా రోకళ్ళు పెట్టి చేస్తారు కదా, పాలల్లో, పెరుగులోనో దేంట్లోనో అద్ది పెడతారు కదా, అదనమాట. అది కూడా సందడి సందడిగా అందరం బాగానే చేసాం. అది కూడా నేను, మా అక్క, మా ఆడపడుచు అందరం ఉన్నామన్నమాట. అట్లా చేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే హడావిడిగా రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఇంకా తతంగం ఉందండి, అది ఇంకో వ్లాగ్లో పెడతాను.